కాసేపట్లో రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నిర్వహణకు అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 2 సెషన్స్లో ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మరో సెషన్లో పరీక్షలు జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి మొత్తం 30వ తేదీ వరకు 16,343 అభ్యర్థుల పోస్టులు ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సాలో కూడా 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 137 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఇటు హైదరాబాదు, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాల్లో ఏవైతే తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9:30కు పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభ్యర్థులు 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పి అధికారులు స్పష్టంగా ఇప్పటికే తెలియజేసినప్పటికీ ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వస్తున్న పరిస్థితి చాలా వరకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇది అంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కావడంతో సాంకేతికంగా అభ్యర్థులు కంప్యూటర్ల వద్ద కూర్చొని వాళ్ళ కంప్యూటర్లో వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్ష ముందున్నటువంటి ప్రాథమిక అంశాలు నింపేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి అలాగే సిస్టమ్ని ఆన్ చేసి వాళ్ళు దాని మీద సన్నద్ధం అవడానికి కూడా కొంత సమయం పడుతున్న నేపథ్యంలో 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలి అని చెప్పి స్పష్టంగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలోనే చాలా వరకు అభ్యర్థులు కొంతమంది పరీక్షా కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రభుత్వం ఏదైతే ముందస్తుగా చెప్పిందో ఆ మేరకే షెడ్యూల్ ప్రకారమే మొత్తం పరీక్షల నిర్వహణ అన్నింటినీ పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒక సాంకేతిక నిపుణుడిని పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉంచింది. ఒకవేళ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో, పరీక్ష రాస్తున్న సమయంలో ఏదైనా సాంకేతికంగా కంప్యూటర్ ఇబ్బంది జరిగినట్లయితే దాన్ని వెంటనే అప్పటికప్పుడు పరిష్కరించేందుకు విధంగా కూడా ప్రతి 20 మందికి ఒక టెక్నికల్ స్టాఫ్ని అయితే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచింది. పూర్తి స్థాయిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిందిన అభ్యర్థుల బయోమెట్రిక్ అలాగే కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియలు కొంతవరకు నిర్వహించాల్సి ఉండడంతో కొంత ఖచ్చితంగా పరీక్ష ప్రారంభానికి ముందు 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల వద్దకు రావాలని, అలాగే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తారు. 9:30కి పరీక్ష ప్రారంభమవుతున్న సమయంలో ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే కంప్యూటర్లో దాన్ని ఆబ్సెంట్గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత పరీక్షకు అభ్యర్థులను అనుమతించే పరిస్థితి లేదని చెప్పి డిఎస్సి కన్వీనర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 137 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకి 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తుల వరకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఒకే అభ్యర్థి 3-4 పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ పరీక్షా కేంద్రాలని చాయిస్ కూడా మొదటి ప్రాధాన్యం ఏదైతే అభ్యర్థులు దరఖాస్తులో పెట్టారో ఆ ప్రాధాన్యం ప్రకారమే వాళ్ళకి పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగింది. మొత్తం 69 రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ సంబంధించి పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పరీక్ష పూర్తవుతుందో ఆ పరీక్షకు సంబంధించిన కీని కూడా అదే రోజు ప్రాథమిక కీని కూడా అభ్యర్థులకు సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పి డిఎస్సి కన్వీనర్ ప్రకటించారు. 30వ తేదీతో పరీక్షల ప్రక్రియ మొత్తం అంతా పూర్తవుతున్న నేపథ్యంలో ఏదైతే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలకు సంబంధించినంత వరకు కీ జారీ అంతా అయిపోయిన తర్వాత 30వ తారీఖు పరీక్షలు అయిన తర్వాత తుది కీని కూడా అందుబాటులో ఉంచి వారం రోజుల పాటు అభ్యర్థులకు సంబంధించిన సందేహాలు అలాగే వాళ్ళ తాలూకా అభ్యంతరాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత తుది ఫలితాలను ఆగస్టు 2వ వారంలో ఇచ్చే విధంగా కూడా పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే మనం విజయవాడలో అంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఆన్లైన్లో విద్యాశాఖ మాక్ టెస్టులు నిర్వహించడం, చాలామందిని పరీక్షలకు సంబంధించి ప్రాథమికంగా విద్యాశాఖ సన్నద్ధత కూడా చేసిన నేపథ్యంలో 7 ఏళ్ల కళను నెరవేర్చుకునేందుకు అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు పరీక్షా కేంద్రాల్లో ఆఖరి నిమిషంలో వచ్చేందుకు అవకాశం లేకుండా ఉండేందుకే అన్ని సూచించారు. అలాగే రవాణా పరమైన ఇబ్బందులు లేకుండా లైన్ డిపార్ట్మెంట్లతో కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించి పోలీసులు, రెవెన్యూ,
ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో కూడా పరీక్షలు నిర్వహించి ఎక్కడా సమావేశాలు నిర్వహించి ఇబ్బంది కాకుండా చూడేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 7 ఏళ్ల తరువాత డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా ఎక్కువ మంది పరీక్షల కోసం పోటీ పడుతున్నారు. ఎవరైతే హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి తప్పులు ఉంటాయో పరీక్షా కేంద్రాల వద్దే దానికి సంబంధించినటువంటి లిస్టులు కూడా పరీక్షా కేంద్రం వద్దే అందుబాటులో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు వారి వెంట ఫోటోలు అలాగే కొన్ని ఒక గుర్తింపు కార్డు ఆధార్ కానీ ఇతరతర కార్డులు తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళకి వెంటనే ఇక్కడ వాళ్ళని పరీక్షకు అనుమతిస్తామని చెప్పి కూడా డిఎస్సి కన్వీనర్ ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా డిఎస్సి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకైతే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు జరుగుతోంది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఇది విజయవాడలో ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయవాడలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఎవరిని కూడా ఏదైతే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉందో ఆ పరీక్షల వద్దకు ఇతరులు ఎవరు రానివ్వకుండా పకడ్బందీగా అయితే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ నుంచి కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.